సాయిబాబా గురువుగా తీసుకోవాలా? అసలు సనాతన ధర్మంలో ఆయనకి స్థానం ఉందా లేదా? సిద్ధపురుషులు, మహాత్ములు, వారిని మనం గౌరవిస్తాం. సాయిబాబాకి అవధూతకి ఉన్న లక్షణాలు ఉన్నాయా? బాలోన్మత్త పిశాచవర్తనకు మాట ఉంది. అవధూతలు బాలుల వరే, ఉన్మత్తుల వరే, పిశాచముల వరే సంచరిస్తారు. ఇప్పుడు సాయిబాబా ఎందుకు పరబ్రహ్మ అన్నదానికి ఆయన గురువు కాబట్టి పరబ్రహ్మ అనేలాగా వాదన చేస్తున్నారు. మీరు కూడా సాయి రక్షా స్తోత్రం రచించారు అని నా 37 ప్రవచనాల్లో కూడా వారి గురించి నేను ఎక్కడ చెప్పడం కూడా జరగలేదు. హారతి కూడా ఇచ్చినట్టు 2 సందర్భాలు ఒకటి చెప్తాను. కరుణాకర్ గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ వీరు ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్తారు. నిజాన్ని తెలుసుకున్న తర్వాత అది ప్రకటించేటటువంటి అర్హత ఉండదా గురువు? మేము చదివాం గురువు గారు సత్యరిత్రని. నేను చదివాను. చదివిన తర్వాతే నా అభిప్రాయాలు చాలా మారాయి. సాయి మందిరాలకి ఆగమ శాస్త్రం అనేది ఉంటుందా? మందిరం ఆలయం ఎలా అవుతుందండి? రామకృష్ణ పరమహంస గురించి చెప్తారు, రమణ మహర్షి గురించి చెప్తారు, అక్కడ దాకా వస్తారు. ఇది చెప్తారేమో అని ఎదురు చూస్తాం, మీరు చెప్పరు. నాకు స్పందిస్తే నేను చెప్పగలను. షిరిడియే మక్కా అవ్వాలి కదా గురువు గారు ఆ లెక్క ప్రకారం. షిరిడి జెరూసలేం అవ్వాలి కదా. వాళ్ళు ఒప్పుకోరుగా, మనం ఒప్పుకుంటాం. అది బాధ. ఇతర మతాలు ఎలాగైతే ఈ ధర్మాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయో, వీళ్ళు ఆ ఉద్దేశం లేకపోయినా ఈ ధర్మాన్ని దెబ్బతీయడం జరుగుతుంది. ఇక్కడ నిర్మోహమాటంగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇది కలిపురుషుడి ప్రభావం అయి ఉంటుందా? సాయి గాయత్రి మంత్రం ఒక్కసారి వినండి. అరుణాచలంలో ఈ మధ్య టోపీ అమ్మవారు అని చెప్పి బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆవిడ గురించి మీ ఉద్దేశం? అవధూతలు పిచ్చివాళ్ళ సంచరించవచ్చు, కానీ పిచ్చివాళ్ళందరూ అవధూతలు ఎవరు కదా. అందరికీ నమస్కారం. నేను కరుణాకర్ సుగ్గన, శివశక్తి. అందరికీ నమస్కారం. నేను దువ్వాడ శివప్రసాద్, భరతవర్ష నుంచి. ఈరోజు మేము ఇరువురు కలిసి సరస్వతీ పుత్రులు గురుదేవులైనటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారి దగ్గరకు రావడం జరిగింది. ఎందుకు విశేషం ఏంటి అని అంటే, ఈ మధ్యకాలంలో సాయిబాబా గురించి ఒక పెద్ద చర్చ, వివాదం నడుస్తూ ఉంది. మేము మా వెర్షన్లో కొన్ని చారిత్రకపరమైనటువంటి విషయాలు, అలాగే సాయిబాబా సచ్చరిత్రలో ఉన్నటువంటి విషయాలను తీసుకొని మేము మాట్లాడుతూ ఉన్నాం. దీనికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే అసలు ధర్మం ఏం చెప్తుంది? శాస్త్రం ఏం ప్రమాణం చూపిస్తుంది? సాయిబాబా అనే ఒక వ్యక్తిని గురువుగా తీసుకోవాలా, లేకపోతే దేవుడిగా భావించాలా? అసలు సనాతన ధర్మంలో ఆయనకి స్థానం ఉందా లేదా? సనాతన ధర్మానికి విరుద్ధంగా సాయి భక్తులు వ్యవహరిస్తున్నారా? ఇలాంటి సందేహాలకి సమాధానాల కోసం ఈరోజు గురువుగారి దగ్గరికి రావడం జరిగింది. మరి సాక్షాత్తుగా సామవేదం గారు చెప్పడం అంటే శాస్త్రవాక్యే. వారు ఏదైనా సత్ప్రామాణికంగా మాట్లాడతారు. కనుక ఈ విషయాల మీద మనకున్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకోవడానికి మంచి సదవకాశం కల్పించినందుకు ముందుగా గురువుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ మరి చర్చలోకి వెళ్దాం. నమస్తే గురు. నమస్కారం అండి. గురుగారు, స్ట్రైట్గా విషయంలోకి వస్తే, సాయిబాబాని మనం ఎలా చూడాలి శాస్త్ర ప్రమాణంగా? ఇప్పుడు సాయిబాబా ఇలాంటి విధానాలేమీ నాకు తెలిసి సనాతన ధర్మంలో భాగాలు కావు అని నా అభిప్రాయం. పైగా ఇవి మనం తీసుకొచ్చినవే తప్ప ధర్మంలో అనుచారంగా ఉన్నటువంటివి కావు కదా ప్రధానంగా. అయితే మన సంస్కృతిలో ఒక విశేషం ఉన్నది, దేవతలను ఆరాధించడం ఉన్నది. రెండవది యోగులు, సిద్ధపురుషులు, మహాత్ములు, వారిని మనం గౌరవిస్తాం. పైగా వారి తపశ్శక్తి ప్రభావం, వారికి ఉన్న సాధన మహిమ బలం వారికి తప్పకుండా ఉంటాయి కనుక గౌరవించడం మంచిదే అంతవరకు. కానీ ఇప్పుడు షిరిడి సాయిబాబా గారి పేరుతో ఉన్నటువంటి కల్ట్ అయితే ఉందో అది ఆ మర్యాదలతో కూడా లేదు. అది నాకు కనిపిస్తున్నది. పైగా సనాతన ధర్మంలో ఉన్నామన్న భావంతోనే సనాతన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఆ కారణం చేత అందులో భాగంగా నేను భావించడం లేదు. ముఖ్యంగా మీకు తెలిసిన ఋషిపీఠం పత్రిక 27 ఏళ్ళుగా మన సనాతన ధర్మం మీద నడుపుతున్నాం. 27 ఏళ్లలో ఒక్క సంచికలో కూడా మేము వారి మాటలు కానీ వారి గురించి కానీ క్షేత్రం గురించి కానీ ఎప్పుడు ప్రచురించలేదు. ఓకే.
అలాగే నా 37 ప్రవచనాల్లో కూడా వారి గురించి నేను ఎక్కడ చెప్పడం కూడా జరగలేదు. అయితే మీరు కూడా సాయిబాబా వారికి హారతి ఇచ్చారని, సాయి రక్షా స్తోత్రం రచించారు అని, ఇలాంటివి కొన్ని ప్రచారాలు బయట ఉన్నాయి. వాటి వివరాల్లోకి మళ్ళీ వెళ్దాము. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే గురుగారు, ఆయన అవధూత అని అంటున్నారు. అసలు అవధూత అంటే ఎవరు? ఎవరెవరిని మనం అవధూతలుగా భావించవచ్చు? సాయిబాబాకి అవధూతకి ఉన్న లక్షణాలు ఉన్నాయా? దానికి కొనసాగింపుగా ఇది వివరణ ఏంటంటే, అవధూత అంటే అశుభ్రంగాను, అశౌచంగాను, వికృతంగాను ఇలా ఉంటే తప్ప అతను అవధూత కాదు అనేటటువంటి ఒక మెంటల్ స్టేటస్ కూడా తెప్పించేస్తున్నారు లేదా వచ్చేస్తున్నారు. ఇంత స్పష్టంగా అవలక్షణాలు ఉన్నవారు అని కూడా చెప్తున్నారు. అవలక్షణాలు ఉన్నవారే అవధూత అనేలా చెప్తున్నారు. అయితే అవధూతల ప్రవర్తన మనకు అర్థం కాదు. అవధూత అనేటువంటి వాళ్ళు మన సనాతన ధర్మంలో వర్ణాశ్రమాలకి అతీతులు. అదేవిధంగా వాళ్ళు మతాలకి వీటన్నిటికీ అతీతమైన స్థితి వాళ్ళది. అందుకే దాన్ని అత్యాశ్రమి అంటారు. ఈ అత్యాశ్రమి అంటే సన్యాసం. సన్యాసంలో కొన్ని మర్యాదలు ఉంటాయి. అది కూడా సనాతన ధర్మం చెప్పిన ప్రకారం పాటిస్తారు. అవధూతులకి దేహాభిమానం కూడా ఉండదు. దేహాభిమానానికి అతీతమైన స్థితిలో ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా ఉండకూడదు అని మనం నిర్దేశించడానికి లేదు. నిస్త్రేయుణ్యే పథి విచరతే కో విధి కో నిషేధ అన్న మాట ఉంది. త్రిగుణాలకు అతీతమైనటువంటి వారికి విధి నిషేధాలు వర్తించవు. వారికి వర్తించవు అన్నారు, కానీ వారిని మనం గౌరవిస్తూ మనం విధి నిషేధాలను మనం మాత్రం అతిక్రమించరాదు. సాయిబాబా గారు అల్లా మాలిక్ అనే పదాన్ని నిత్యం స్మరిస్తూ ఉండేవారని చెప్పి సచ్చరిత్రలో ఉంది. అవధూతలు ఎవరైనా అల్లా మాలిక్ అంటారా? అన్నారు. వారు ఏది అనడము లేదు. నిరాశీర్ నిన్నమస్క్రియా అన్నారు. అంటే వారు ఒకరు నమస్కరించరు, ఒకరు ఆశీర్వదించరు, రెండు ఉండవు. కనుక వాళ్ళు అలాగా అనే అవకాశమే లేదు. ఆశీర్వదించరు, నమస్కరించరు. అవధూత లేని వారి స్థితి అది. అసలు సన్యాసి అయినప్పుడు కూడా అది పాటించాలి. అతను అవధూత స్థితికి వెళ్ళలేకపోయినా యత్యాశ్రమి కూడా నిరాశీర్ నిన్నమస్క్రియా అని గౌడ భగవత్పాదులు వారు కార్యకాలంలో రచించారు. నమస్కరించరు, ఆశీర్వదించరు. అందుకే మీరు యతీశ్వరుల దగ్గరికి, పీఠాధీశ్వరుల దగ్గరికి వెళితే నారాయణ నారాయణ అంటారు. నారాయణ స్మృతే తప్ప ఆశీర్వచనం అనకూడదు పీఠాధీశ్వరుడు. సన్యాసాశ్రమానికి నియమం ఇది వారు నియమంగా పాటిస్తారు. అవధూత దగ్గర సహజంగా ఆ రెండు ఉండవు. ఎందుకంటే అంతటేనే బ్రహ్మముగా చూసేవారు. అంటే నాకు సనాతన ధర్మానికి విరుద్ధమైన అంశాలు ఏం కనబడ్డాయంటే, శివరాత్రి నాడు నేను ఉపవాసం ఉంటానంటే అవేం అక్కర్లేదు తిను అని బలవంత పెట్టడం సంప్రదాయ విరుద్ధమైనటువంటిది అంశం నాకు అందులో కనిపించింది. ఇలాంటివి కొన్ని కనపడ్డాయి. అందుకు ఇది సనాతన ధర్మానికి విరోధంగా ఉందని. అన్నిటికంటే నాకు ఎక్కువగా ఎందుకు చెప్తున్నానంటే సనాతన ధర్మ భాగం కాదు అనడానికి నాకు తారసపట్టుకునే సన్నివేశాలు చెప్పాలి. ఒకటి, ఆ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఎవరూ కూడాను మన సనాతన ధర్మ సంప్రదాయాన్ని ఎక్కువ పాటించట్లేదు, విశ్వసించట్లేదు. మరొకటి గమనించాలి, అన్ని మతాలు ఒకటైన వాళ్ళు అంటారు, కానీ అందులో హిందువులు తప్ప ఇంకో మతస్థులు వెళ్ళట్లేదు, పాల్గొనట్లేదు. అంటే వాళ్ళ మతం మీద వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. దాని నుంచి బద్దె తప్పము అంటున్నారు. మన మతం మీద అవగాహన లేక మన సంప్రదాయంగా ఆరాధించే శాస్త్రసమ్మతమైన దేవతల స్థానాల్లో తీసుకొచ్చి పెట్టడం బాధాకరమైన అంశం. ఇప్పుడు మనం ఆచార్యుల్ని, పెద్దల్ని గౌరవించిన వాళ్ళని దైవ సమాననొచ్చు, వారి ప్రబోధాలు కూడా మనం విని స్ఫూర్తి పొందుతాం, తద్వారా ఆచార్యులుగా భావిస్తాం. అంతే తప్ప దేవతా స్థానాల్లో ప్రత్యామ్నాయాలుగా మనం పెట్టాం. ఇప్పుడు మనకి మొట్టమొదటగా మనకి గురువు అంటే శ్రీకృష్ణ పరమాత్మనే తీసుకోవచ్చు. కృష్ణ వందే జగద్గురు అంటారు. తర్వాత వ్యాస భగవానుడు, తర్వాత మనకి శంకరాచార్యుల వారు, ఇంత ఉన్నతమైనటువంటి గురువులు మనకు ఉన్నారు. ఇప్పుడు మనం శంకరాచార్యుల వారిని సకల దేవతా స్వరూపం అనేటటువంటి విధానం ఎక్కడా లేదు. వ్యాస భగవానుడిని సకల దేవతా స్వరూపం అనే విధానం ఎక్కడ లేదు. శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడిగా ఉంచారు, వ్యాసుడిని వ్యాసుడిగా ఉంచారు, శంకరాచార్యుని శంకరాచార్యులుగా ఉంచారు. సరే, సాయిబాబా గారిని కూడా ఎవరన్నా వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఎవరైనా గురువు అని అనుకుంటే మనకి ఇబ్బంది లేదు. కానీ ఈ గురువుని తీసుకెళ్ళి సకల దేవతా స్వరూపుడు, సచ్చిత్ ఆనంద పరబ్రహ్మము అనేటటువంటి పేర్లతో సంబోధిస్తూ ఉన్నారు. హారతిలో కూడా, సాయిబాబాకి ఇచ్చేటటువంటి హారతిలో కూడా సాయి గాయత్రి మంత్రం అనేది ఒకటి క్రియేట్ చేశారు. వీటి మీద అంటే ఇది శాస్త్రపరంగా ఇది దోషం కిందకు వస్తుందా? వీటి మీద మీ స్పందన? అందుకుంటే కాకుండా గురువుగారు సాయి సహస్రనామం కూడా వచ్చింది, సాయి గీత వచ్చింది. అలాగే హిందూ దేవీ దేవతల నామాలతో కూడా సాయి రామ, సాయి కృష్ణ ఇట్లా అన్నీ ఇక్కడక్కడ, సాయి సత్యనారాయణ వ్రతం కూడా కొంత ప్రాచుర్యంలో ఉంది. ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇలా జరుగుతాయని సాయిబాబా గారికి తెలియదు. అదే ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం. అంటే ఇది ఎవరు దీన్ని తయారు చేస్తున్నారు, మరొక మతంగా తయారు చేస్తున్నారు.
బాధాకరమైన అంశం ఏంటంటే అది మన మతంలో చొప్పించారు. అది ఇక్కడ ఇమ్మీడియట్ అటువంటిది కాదు. అవతారములు లెక్క మనకు శాస్త్రం చెప్పింది, జరిగిన అవతారాలు చెప్పేసింది. కృష్ణావతారం తర్వాత మరి అవతారం లేదు, కల్కి అవతారం ఇంకా రాలేదు. వీటి గురించి పురాణములు అవతారముల సంఖ్య ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి, తర్వాత ఏం రాబోతున్నాయి, ఇవన్నీ చెప్పాయి. కృష్ణుడి తర్వాత అవతారం లేదు అంటే మరి వెంకటేశ్వర స్వామి వారు? వెంకటేశ్వర స్వామి కృష్ణుడికి తర్వాత వచ్చిన వారు కాదు, కృష్ణుడి కంటే పూర్వమే ఉన్నటువంటి వారు. ఇది అర్చామూర్తి అంటారు, అది అవతారం కిందకి రాదు. అర్చామూర్తి, అర్చామూర్తి అంటే అందరూ ఆరాధించడానికి తనను తాను ఒక మూర్తిగా ప్రకటించుకున్నారే తప్ప ఆయన ఒక రూపం ధరించి వెళ్ళడం, కథ నడపడం అది కాదు. అర్చామూర్తిగా ఆయన ఆవిర్భవించారు. సాక్షాత్ నారాయణుడే దిగి వచ్చి అర్చామూర్తిగా ఆరాధింపబడ్డాడు. అది ఎప్పటి నుంచి ఇప్పుడు మనం ఉన్నటువంటిది కలియుగం, వైవస్వత మన్వంతరం లేదు. ఇది ఆదో కృతయుగే అని వర్ణించారు. అంటే మొదటి స్వయంభువ మన్వంతరం మొదటిది. అప్పుడే భగవానుడు అర్చామూర్తిగా ఆవిర్భవించాడు శ్రీనివాసునిగా. రామావతారంలోనూ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కృష్ణావతారంలోనూ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. మనకు తెలియక లోక ప్రతీతిలో కలువ వెంకటనాయక అంటే కలియుగంలో దోషాలు పోగొట్టేవాడు వెంకటేశ్వరుడు అని చెప్పడం ఉద్దేశంతో, అని తర్వాత వచ్చిన అవతారం కాదు ఆయన, అర్చావతార మూర్తి ఆయన. సాయిబాబాని సమాధి చేశారు, ఆ సమాధి పక్కనే విగ్రహం పెట్టారు ఆ షిరిడీలో. ఈ సమాధి చేసినటువంటి విధానం కూడా హిందుత్వ ఆచారాల ప్రకారం చేశారా, అది ఒక దర్గాలాగా భావించకూడదా అని ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఆయన గురించి మనం చెప్పేటప్పుడు హిందూ ధర్మ ప్రకారంగా ఆయన జీవించడానికి కూడా ఆధారం లేదు అక్కడ కనబడుతుంది. అందుకే వారు జరిగిన సమాధి కూడా సంప్రదాయబద్ధంగా జరిగిందని చెప్పడానికి లేదు. అక్కడ ఆ టైంలో కలెక్టర్ అధికారికంగా ఇచ్చినటువంటి ఉత్తర్వు కూడా ఆయన ఒక ముస్లిం, ఆ సంప్రదాయం ప్రకారం అతను ఖననం చేయబడ్డాడు అని చెప్పి, ఆ తర్వాత ఆయనకున్నటువంటి ఆస్తులన్నీ మొట్టమొదటగా ఏర్పడినటువంటి ట్రస్ట్కి అప్పగించాలి అని చెప్పి ఒక అధికార ఉత్తర్వు ఉంది అప్పటి కలెక్టర్. ఇది బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి ఆర్కైవ్స్లో ఉంది స్పష్టంగా. ఇవన్నీ ఉన్నాయి గురువుగారు. బాగుంది మీరు పరిశోధనతో ఈ విషయాలు చెప్పడం, నాకు కొత్తగా వింటున్నాను కానీ వాస్తవమైన విషయాలే ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వారి పేరును ఒక కల్ట్ తయారు చేయడమే కాకుండా ఆ కల్ట్ పేరుతో సంప్రదాయం నుంచి చాలా ఎంత దూరంగా ఉన్నారంటే, చాలా కాలం క్రితం ఒక ప్రసిద్ధ టీవీ ఛానల్ ఒక ప్రోగ్రాం చేస్తుంది పర్వదినాన్ని పురస్కరించుకుని. అందులో ప్రవచన భాగం నేను చెప్పవలసింది. వెళ్ళినప్పుడు అక్కడ మిగిలినటువంటి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చున్నారు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, వాళ్ళందరూ అందరూ పాల్గొన్నారు. పాల్గొంటున్నప్పుడు నేను ప్రవచనం చేసినప్పుడు సనాతన ధర్మం అంటే ఇదా అండి, మేమేమనుకున్నామంటే వారానికి ఒకరోజు సాయిబాబా గారి మందిరికి వెళ్ళడం, ఆయన పుస్తకం చదవడం ఇదే అనుకున్నామండి, మాకు ఇంకోటి తెలియదంటే నాకు చాలా బాధ కలిగింది. ఇన్ని లక్షల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి గ్రంథంలో మన రామ కృష్ణ ఇవన్నీ పోయి వీటి ప్రాధాన్యాలు తెలియకుండా వీటికి సంబంధం లేని తీసుకొచ్చారు కదా. ఇప్పుడు మన శంకరాచార్యను పూజించిన ఒక ఆచార్యుడు గంట వాళ్ళల్లో మనం భగవత్ చెప్పిన విషయాలని చెప్పారు కనుక భగవత్ సమానం. అంతేగాని వారి అవతారము ఇవి మనం అని వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళు పూజలు పునస్కారాలు ఇవే మనకి చేయట్లేదు. గురువుగా పూజిస్తే పూజిస్తాం, కానీ మన సనాతన దేవతలు అందరి స్థానంలో ప్రత్యామ్నాయంగా పెట్టడం లేదు. ఇక్కడ జరుగుతోంది. రామాయణ మహాభారతాలను తీసేసి సాయి సచ్చరిత్రని పెట్టడం పారాయణ గ్రంథంగా, రాముణ్ణి కృష్ణుణ్ణి తీసేసి సాయిబాబాని పెట్టడం, ఇదంతా అసలు ఒక కుట్రపూరితంగా జరుగుతుందా అనే సందేహం కూడా మాకు వస్తుంది. అంటే ఎవరు కుట్రో నాకు తెలియదు, కానీ ఇతర మతాలు ఎలాగైతే ఈ ధర్మాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయో వీళ్ళు ఆ ఉద్దేశం లేకపోయినా ఈ ధర్మాన్ని దెబ్బతీయడం జరుగుతుంది. ఎందుకంటే మన గ్రంథాలు ఎవరికి తెలియట్లేదు, భగవద్గీత చదవాలని కూడా అనిపించట్లేదు, ఇదే చాలు అనుకుంటున్నారు. అది బాధాకరమైన అంశం. వారంలో ఒక వారం గురువారం కేటాయించడం, ఆ గురువారం కూడా గురువారం అంటే బాబానే, ఇక వ్యాసుల వారు లేరు, శంకరులు లేరు, ఇతర గురువులు ఎంతోమంది వందల మంది. అలాగే గురు పూర్ణిమ అనగానే ఎక్కడా చెప్పదు, గురు పూర్ణిమ సంప్రదాయమే వేరు. అసలు గురు పూర్ణిమ అనగానే అది ఆయనకు సంబంధించిన పర్వదినంగా ఉండడం మన శాస్త్ర విరుద్ధం కాదు. మనం వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలు జరుపుకుంటూ ఉన్నాం. 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఈయన పేరు మీద హైజాక్ చేసేస్తాం. అది అంత బాధాకరమైన అంశం. అలా విజయదశమి అమ్మవారు నవరాత్రులు శమీ పూజ పోయి ఆ స్థానంలో వారి సమాధి దినం అంటూ చేయడం ఒకటి కూడా ఉంది. శ్రీరామనవమి కూడా ఆయన చావడోత్సవం అనేది, ఇవన్నీ మనం చేసుకునే ప్రధాన పర్వంలో అవి ప్రవేశించి చేస్తున్నారు గురుగారు.
ఆ రోజు సాయిబాబా గారు ఉన్నప్పుడు కూడా శ్రీరామనవమి రోజు ఉరుసోత్సవాలు చేయించారు. ముస్లిం సంప్రదాయానికి చెందిన ఉత్సవం అది, హిందువులందరితో. ఇప్పటికీ షిరిడీలో కానీ సాయిబాబా మందిరాల్లో కొన్ని చోట్ల శ్రీరామనవమి రోజు ఉరుసోత్సవాలు చేస్తున్నారు. ఒక సందేహము బాధ ఏంటంటే గురుగారు, హిందువులే ఎందుకు అంత బలహీనంగా ఉన్నారు అంటే వాళ్ళకి ప్రమాణాల పట్ల. ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు, ఖురాన్ చెప్పిందే వేదం వాళ్ళకి, బైబిల్ చెప్పిందే మాకు వేదం అని క్రైస్తవులు చెప్తారు. కానీ హిందువులు మాత్రం ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చి మార్కెటింగ్ చేసేస్తే సడన్గా ఆయన దేవుడు అయిపోతాడు. ఇప్పుడు సాయిబాబా రూపంలో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత బలహీన మనస్తత్వంతో ఉంటే రేపొద్దున ఇంకొక బురిడి బాబాని తీసుకొస్తారు, ఆయనే దేవుడు అంటారు, మన రాముడు కృష్ణుడు వెళ్ళిపోతారు. అంటే తల్లి పాలతో బిడ్డ పెరిగితే అతనికి పౌష్టికాహారం ఉంటుంది, బలంగా ఉంటాడు. కానీ ఒక కృత్రిమ పాలతో ఒక ప్యాకెట్ పాలు తీసుకొచ్చి ఇదే ఒరిజినల్ పాలు అవన్నీ మనకు అవసరం లేదు అని ఇలా నూరిపోస్తుంటాయి హిందువులకి. వీళ్ళు ఆధ్యాత్మికంగా పునాదులు బలంగా ఉండట్లేదు. ఇప్పుడున్న జనరేషనే మన మూలాలకి దూరం అయిపోతే, రామాయణ మహాభారతాలకి దూరం అయిపోతే వాళ్ళ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు? ఎందుకు ఇంత బలహీనంగా ఉంది హిందూ సమాజం అనేది? భవిష్యత్తులో చాలా ఇబ్బంది ధర్మానికి. ఉదాహరణకి పోని వారి ద్వారా ఏవైనా గొప్ప బోధలు, ఒక తాత్విక చింతన ఇలాంటివి గ్రహించడం జరుగుతోందా అంటే అది పెద్ద శూన్యమే. ఇప్పుడు మహిమలు వస్తున్నాయని వెళ్ళిపోవడం, అక్కడ తిరగడం వెళ్ళడమే తప్ప. ఇప్పుడు రమణ మహర్షిని మనం వెళ్ళాము, రమణుల వారి దగ్గర వెళితే రమణుల వారు చెప్పిన తత్వము, వేదాంతము వీటిని మనం విశ్వసించి జీవితంలోకి తెచ్చుకుంటాం. అంతేగాని అక్కడికి వెళ్ళడం ఒక మహిమని, ఆయన పేరున ఒక ఉత్సవము, ఇవేవి మనం ప్రవేశింప చేయట్లేదు. రమణ మహర్షి వారిని ఆరాధించడం, సాయిబాబాని ఆరాధించడం, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఒకటే అంటారా? కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. రమణుల ఆరాధన మనకు స్పష్టత ఉంది. ఆయన జ్ఞానానికి మనం నమస్కారం చేస్తున్నాం, ఆ జ్ఞానాన్ని బోధించడానికి వచ్చినటువంటి మహాపురుషునిగా గౌరవిస్తున్నాం. కానీ ఆయన పేరును ఒక వారం కానీ, ఆయన పేరును ఒక ఉత్సవం కానీ మన వాటికి ప్రత్యామ్నాయాలుగా తీయట్లేదు. ఏ దేవతా స్వరూపాలకి ప్రతిరూపంగా రమణ మహర్షి వారు తీసుకోవట్లేదు. మన ఏ సంప్రదాయం అది కొనసాగిస్తూనే దానికి ఆచార్యులుగా భావించాం. అదే స్థాయి మనం పరమాచార్యుల వారిని వీరిని భావిస్తున్నాం. అలాంటి సిద్ధపురుషులు మహాత్ములను మనం గౌరవించితే ఏ బాధ లేదు. రమణ మహర్షి వారి సమాధిని కూడా దర్శించుకుంటారు, కొంతమంది నమస్కారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు షిరిడీలో జరిగేది కూడా అలాంటిదే కదా అని కొంతమంది మాట్లాడే అవకాశం ఉంది. దానికి దీనికి రెండు సమాధులే కదా అని పాయింట్. ఇప్పుడు సమాధులు అంటే అది ఓ మహాపురుషుడు సమాధి చెందితే అదొక గౌరవ స్థానం కానీ మనం చూస్తాం సన్నిధానం. కానీ అదేవిధంగా చరిత్ర కూడా మనం పరిశీలించాలి కదా. మరి ఏ విధమైన చరిత్ర ఉంది, ఎటువంటిది ఉంది, సంప్రదాయం ఏమిటి కూడా తెలుసుకోగలగాలి. ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా గురువుగారు, మన దేవీ దేవతల నామాలు అత్యంత పావనమైనవి. అవి నిరంతరం మననం చేసుకుంటే ఎంతో శక్తి వస్తుందని పెద్దలు చెప్తారు. మరి ఇప్పుడు అలాంటి నామాల్ని ఇలాంటి కొన్ని పేర్లతో ఇలా కలిపి పఠించటం వల్ల ఏమైనా నష్టం ఉంటుందా? అంటే నష్టం ఉంటుందండి, ఎందుకంటే శాస్త్ర విరుద్ధమైన పద్ధతి ఇది. ఇప్పుడు మీ ఇందాకే చెప్పినటువంటి రమణలో పరమాచార్య వాళ్ళ పేరుని గాయత్రులు తయారు చేయలేదు, అంతే కదా. ఎవరు నామాలు రాసుకున్నప్పటికీ కూడా ఎందుకు చెప్పినట్టు సంప్రదాయానికి విరుద్ధం అనేది అక్కడ లేదు కనుక, సనాతన ధర్మానికి విరుద్ధమైన సంప్రదాయం అక్కడ లేదు. ఇక్కడ విరుద్ధం కనబడుతుంది కదా. పైగా వాళ్ళ పేరు నామాలు వాళ్ళ పేరుని చేయడానికి మంత్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఉండాలి కదా. ఆ మాటకు వస్తే యేసు గాయత్రి కూడా తయారు చేశారు, యేసు సహస్రనామాలు చేశారు. అక్కడ ఉన్నాయని వాటిని మనం గౌరవిస్తామా? అది వాళ్ళ మత విశ్వాసం వాళ్ళని వదిలేయాలి, ఇది వీళ్ళ మత విశ్వాసం వీళ్ళని వదిలేయాలి. కానీ సనాతన ధర్మంలో భాగంగా మాత్రం చెప్పరాదు. ఇప్పటికే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ రెండింటిని ముఖ్యంగా దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా కూడా ఆర్య ద్రవిడ అని చెప్తారు. రాముడు ఆర్యుడు, అక్కడ రావణుడి మీద దాడి చేశాడు, అతడు ద్రవిడుడు అని. లేదా నార్త్ ఇండియన్ గాడ్స్, అది మ్యానుఫ్యాక్చర్డ్ గాడ్స్, వాళ్ళు ఇక్కడ తెచ్చి సౌత్ ఇండియాలో ఇన్ని కుట్రల నడుమ మళ్ళీ సాయిరామ, సాయికృష్ణ ఈ సాఫ్ట్ కార్నర్. ఈ ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదు గురువు. మనలో పుట్టిన ముసలంగానే నేను భావిస్తున్నానండి. పైగా మరొక వికృతం ఏంటంటే ఆయన కాళీయ పనిపణాల మీద ఆయన నాట్యం చేస్తున్నట్టు, ఆయనే వేణువు పట్టుకున్నట్టు, ఆయన శివులం ఆయన శివుడిలాగా ఆయన చుట్టూ పాము పడుకున్నట్టు, ఆదిశేషుడు పడగబెట్టారు, గరుత్మంతుడి మీద ఆయన విగ్రహం పెట్టారు, అది ఎంత శివలింగం మీద కూర్చుంటున్నాడు ఆయన, ఎంత బాధాకరమైన. ఇది వాళ్ళ యొక్క ఒక అభిమాన సంఘాలలాగా ఏర్పడిన విశ్వాసాలు. అందుకు వాళ్ళ వాదనలకు దిగుతారేమో కానీ శాస్త్రం, ధర్మం మాత్రం దీని ప్రమాణంగా అంగీకరించేది ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ మీరు ఎంత స్పష్టంగా, సూటిగా, నిర్మోహమాటంగా ఇది వేద విరుద్ధం, శాస్త్ర విరుద్ధం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ సాయి భక్తులు, సాయి కల్ట్గా కొంతమంది ఫామ్ అయ్యారో వీళ్ళు మీ మీద ఒకవేళ విమర్శలకు దిగితే వాటికి మీరు ఎలా స్పందిస్తారు? అంటే నేను మొదటి నుంచి నా ప్రవచనాల్లో మాత్రం నేను చెప్తూనే వస్తున్నానండి. అంటే డైరెక్ట్గా పేర్లు ఎప్పుడు ఎవరి గురించి నేను చెప్పలేదు, కానీ
రాముడు కృష్ణుడి సందర్భం వచ్చినప్పుడు అవతార పురుషుల లక్షణాలు ఏమిటి, అవతార పురుషుల స్వభావం ఏమిటి, ఇవి తెలుసుకోవాలి. ప్రతివారు అవతారం కారు. అయితే ఒక సిద్ధ పురుషుడు ఉండొచ్చు, ఒక యోగి ఉండొచ్చు, కారణజన్ముడు ఉండొచ్చు, ఒక మహాత్ముడు ఉండొచ్చు, మనకంటే గొప్పవారు అయిన ఒక సిద్ధ పురుషులు ఉండొచ్చు. వారిని మనం గౌరవించడం వరకు సరిపోతుంది. కానీ మన దేవతల స్థానంలో ప్రత్యామ్నాయాలుగా వాళ్ళని తీసుకురావడం కానీ, సర్వదేవతాత్మకంగా భావించడం కానీ కూడదు అని నేను చెప్తున్నాను. అలా చెప్పడం వల్ల నా మీద కొందరు అప్పుడే వచ్చి నన్ను ప్రశ్నించడం కూడా జరిగాయి. కొందరు వచ్చేయమన్నారంటే వారి మీద మీరు ప్రవచనం చేయాలని అడిగారు నన్ను. అడిగితే నాకు వారి గురించి ఏం తెలియదని నేను చెప్పలేను అన్నాను. తప్పించుకోవాలి కదా, ఎందుకు వైరుధ్యాలు వివాదాలు అంటే. కాదు, మేము పుస్తకం ఇస్తామన్నారు, చదివి చెప్పండి అని. నాకు స్పందిస్తే నేను చెప్పగలను, నాకు స్పందనే రాదు. నాకు అక్కడ నాకు అన్నమాచార్యులు ఉన్నారు, త్యాగరాజ స్వామి ఉన్నారు, అలాంటి మహానుభావుల గురించి చెప్పగలను. వాళ్ళ భక్తులు, వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ మహిమలు ఇవన్నీ చెప్పగలను. నాకు ఇక్కడ ధర్మంగా నా మనసు స్వీకరించట్లేదు. అది మేము చదివాం గురువుగారు సచ్చరిత్రని, చదివితే మాకు అన్నీ కూడా నెగిటివ్గానే కనపడుతున్నాయి. అది చదివాక నేను చాలా నేర్చుకున్నా. నేను చదివాను, చదివిన తర్వాతే నా అభిప్రాయాలు చాలా మారాయి. ఓకే ఓకే. అయితే మీరు సాయి రక్ష స్తోత్రం రచించారు అనేది కొంత ప్రచారంలో ఉంది. అదే దాని గురించి నేను చెప్పాలి. అప్పట్లో నేను చలనచిత్ర రంగంలో ఉన్నాను చాలా. ఇది 30 ఏళ్ళ క్రితం నాటి సంగతి. అప్పుడు నేను ప్రవచనకర్తగా ఇంకా ప్రారంభించలేదు, చిన్నవాడిని. అప్పటికి నేను విన్న మాటల ప్రకారం, నాకు అప్పుడు ఉన్న పరిమిత జ్ఞానం ప్రకారంగా అప్పుడు ఇంత కల్ట్ విస్తరించలేదు. ఇన్ని రకాల వికృతాలు ఎక్కడ కనబడలేదు, ఇంత వైకృత్యాలు అప్పుడు లేవు. అంటే అంత కనబడలేదు, మీడియా లేకపోవడం వల్ల ఏమిటో. మా నాన్నగారు అసలు దేవుళ్ళను మనుషులుగా పూజించిన కల్చర్కి చాలా విరుద్ధం, బాగా వాటిని ప్రతిఘటించారు. కానీ ఒక మాట అన్నారు ఆయన తెలిసిన షిరిడి సాయిబాబా గారు మాత్రం సిద్ధపురుషుడు, అంతవరకు స్వీకరించవచ్చు అన్నారు. అంతే తప్ప మేము ఇళ్లలో పెట్టుకుని పూజలు చేయడం కానీ మాకు ఎప్పుడు అలవాట్లేదు, ఎప్పుడూ లేదు. భావం మాత్రం చెప్పారు. దాంతో నాకు ఆయన పట్ల దుర్భావం ఏర్పడలే, ఒక సద్భావం మాత్రం ఉంది. అదే సమయంలో మేమందరం గౌరవించే మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు వాళ్ళందరూ స్పష్టంగా ఆయన గురించి గొప్పగానే చెప్పారు. వీటన్నిటి వల్ల నాకు ఒక సద్భావం ఏర్పడిన మాట మాత్రం వాస్తవం. ఆ బాల్యంలో, ఆ వయస్సులో, కౌమార వయస్సులో. తర్వాత నేను చలనచిత్ర రంగంలోకి వచ్చిన తర్వాత పాటలు రాయడం పని. కొంతమంది ఆయన మీద రాయమని అడిగారు నా వృత్తిరీత్యా. అయితే వృత్తిరీత్యా కూడా మనసు చంపుకుని ఇక్కడే నేను రాయలేదు. కానీ ఈయన మీద నాకు నెగిటివ్ థాట్ లేదు కనుక అప్పుడు నాకు లభించిన ఆధారాలతో నేను రాశాను పాటలు. అప్పుడు అది మాత్రం వాస్తవం. నేను చలనచిత్ర రంగంలో ఉన్నప్పుడు రాశాను. 30 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం పాటలు రాశాను. సంస్కృతంలో ఒక ఆల్బమ్, తెలుగులో ఒక ఆల్బమ్ రాశాను, అంతే. అంతకు తప్ప నేను స్వయంగా నా కోసం రాసుకున్నవన్నీ కూడా శివపదాలు, విష్ణు పదాలు ఇవే రాసుకున్నాను నేను తప్ప అవి రాయలేదు. సినిమాల్లో పాటలు కూడా రాశాను, అప్పుడే ఇవి రాశాను. తర్వాత నేను తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత రచించడం అనేది కూడా లేదు. ఎవరు అడిగినా కూడా రాయను అని చెప్పడం జరుగుతుంది. అయితే కొన్ని పిక్చర్స్ని మేము చూసుకుంటే కొన్ని వీడియోల్లో కూడా 1-2 చోట్ల మీరు మాట్లాడారు, బాబా గారు అది చెప్తాను, మాట్లాడారు, హారతి కూడా ఇచ్చినట్టు. 2 సందర్భాలు అది ఒకటి చెప్తాను. బాబా గారిపైన ఎక్కడ ప్రవచనం చెప్పలేదు. కానీ అమెరికా విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రవచనాలకు డేట్స్ ఒప్పుకుంటాను, ఈ ఊరు వారు అడుగుతారు, ఇక్కడి నుంచే అది ఒప్పుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ సంఘం వాళ్ళ వెన్యూ ఒక ఇలాంటి సాయిబాబా గారి ఆలయాలు అక్కడ ఉన్నాయి కదా, అందులో ఒక హాల్లో పెట్టుకుంటారు. అప్పుడు నేను వెళతాను. వెళ్ళినప్పుడు ఒక మహానుభావుడు, మన భారతదేశం పద్మభూషణ్ కూడా ఇచ్చినటువంటి గొప్ప డాక్టర్ గారు ఉన్నారు. నిజంగా నోబెల్ పర్సన్, మనందరూ గర్వించిన గొప్ప వ్యక్తి ఆయన. మహనీయులు, గొప్ప సహృదయులు, పైగా ఎంత ఉదార బుద్ధి అంటే అందరూ దానం చేస్తారు అన్ని మంచిగా ఉన్నాయి. ఆయన సాయిబాబా గారి మీద విశ్వాసం. ఆయన ఒక గుడి కట్టారు. అక్కడ ఒక ప్రవచనానికి, సేవకి ఒక హాల్ నిర్మాణం చేసినప్పుడు నా చేత ఆవిష్కరింపజేయాలని కోరిక. అవి వెళ్ళినప్పుడు ఆయన నన్ను ఒక్కసారి వచ్చి మీరు దండ వేసి హారతి ఇవ్వండి అన్నారు. అప్పుడు నేను తటస్థ భావంలోనే ఉండేవాడిని. ద్వేషభావం నాకు ఇప్పుడు ద్వేషభావం లేదనుకోండి. తటస్థ భావంలో ఉన్న ఈయన దేశాన్ని గర్వించదగ్గ గొప్ప వైద్యుడు. ఆయన భావాన్ని నేను గౌరవించి అక్కడ తటస్థ వైఖరిగా నేను ఇవ్వడం జరిగింది తప్ప భక్తిగా ఇవ్వలేదు, ద్వేషము లేదు. దీన్ని అది వీడియో తీసి చాలామంది ఎక్కువగా వ్యాపింపజేశారు. కానీ అక్కడ హాల్లో నేను ప్రవచనం గురువుతత్వం మీద మాట్లాడమన్నప్పుడు ఒక్కటి కూడా వారి గురించి కానీ వారి మాటల గురించి కానీ నేను మాట్లాడలేదు. మన సనాతన ధర్మంగా వచ్చినటువంటి దత్తాత్రేయ స్వామి వారు, గురుగీత, ఈ విషయాలే నేను మాట్లాడాను. ఇప్పుడు మీలాగా ఇంకెవరైనా ప్రవచనకర్తలు కూడా ఏదైనా ఒక సభలో పాల్గొన్నప్పుడు అక్కడ సభా మర్యాద కోసమో మొహమాటం కొద్ది ఎవరన్నా నిర్బంధ పెడితేనో
సాయిబాబా గురించి 2 మాటలు చెప్పడము, ఇలా హారతి ఇవ్వడము, సంథింగ్ ఏదో జరుగుతుంది. వాటిని చూపించి శిష్టాచారము అంటే సాయిబాబాకు ఉన్న ప్రమాణం ఏంటి అంటే శాస్త్రం ప్రమాణం లేదు కాబట్టి అవి చూపించి ఇది శిష్టాచారము. అది వారి మీద గౌరవంతో చేసిన తప్ప ఇది కాదు. తెలియదు కనుక దాన్ని వాళ్ళందరూ వ్యాప్తి చేశారు. ఇక ఆయన గురించి నేను మాట్లాడడం అనేది ఎప్పుడూ జరగలే. కానీ ఒకప్పుడు హైదరాబాద్లోనే నేను ప్రవచనం చేసి వస్తూ ఉంటే అందరూ అక్కడ కలిసి మీరు రావాలి, లోపలికి రావాలి నన్ను పిలిచారు. పిలిస్తే నేను మీరు మాట్లాడాలన్నారు. అంతమందికి వచ్చినాయి. ఇది ధర్మానికి విరుద్ధం మాట్లాడే స్థితి కాదు అది. అక్కడ మాట్లాడాను. నా ఇంకో భావం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే. హిందువులు తిరిగి ఇది కాదు అని నేను అన్నాను అనుకోండి, వాళ్ళు నా మాటే కాదంటారు. ఇప్పుడు వాదించే సమయం కాదు కనుక అక్కడ ఉంటూనే మన ధర్మంపై వాళ్ళు తిప్పాలి అని నేను వాళ్ళు పిలిస్తే వెళ్ళాను తప్ప ఇంకెప్పుడు ఆ సమయంలో మాత్రం వాళ్ళు మాట్లాడమని అడిగితే నేను చుట్టూ చూశాను. 2 మాటలు కనబడాను, శ్రద్ధ సబూరి అని. ఈ 2 బాగున్నాయి. శ్రద్ధ సహనం. నేను అప్పుడు ఒక మాట వాళ్ళు పూర్తి వీడియో పెట్టారో లేదు కానీ నేను మాట్లాడింది అందులో, మీరు విశ్వాసం ఏర్పరచుకుని ఆయన కిరీటాలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇవన్నీ ఆయన చెప్పినవి కావు కదా. ఆయన చెప్పినవంటూ కనబడుతున్న వారు 2 శ్రద్ధ సహనం. అది సాధనలో పెట్టుకోండి, అది బాగా చేసుకోండి. ఇదే నేను చెప్పిన మాట. అది ఒక్కటే మొత్తం నేను ఇన్ని వేల ప్రవచనాల్లో నేను అతని గురించి ప్రవచనంలో భాగంగా కాకుండా వేరే ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఈ 2 పొరపాటో లేదా యాదృచ్ఛికమో అనివార్యమో 2 జరిగాయి. నిజం చెప్పాలంటే మీరు చెప్పింది చాలా తక్కువ. అంటే ఇప్పుడు అది కూడా ఏదో తక్కువ కాదు, అసలు ఎప్పుడూ చెప్పలేదు అసలు. ఈ 2 సందర్భాలు చెప్పాను కదా. 2 సందర్భాలు కూడా ఆ వ్యక్తిని గౌరవించి, అంటే ఒక్కొక్కరి విశ్వాసాన్ని మనం ఎప్పుడు గౌరవిస్తాం. సనాతన ధర్మంలో దాని స్థానం ఏమిటా అనేది తర్వాత ప్రశ్న. కానీ కొంతమంది క్రిస్మస్ రోజు కూడా ఎవరినో పెద్దవాళ్ళని పిలుస్తారు, హిందుత్వంలో ఉన్న పెద్దవాళ్ళని ఎవరో పిలిచారు, వాళ్ళు కూడా మొహమాటం కొద్దీ ఆ రోజు వాళ్ళని ఏదో సంతోష పెట్టాలి కదా అని చెప్పి యేసు గురించి 2 మంచి మాటలు. మనకి ద్వేషం లేదు కదా. అందుకోసం ఏంటంటే అందరు వెతుక్కుని మంచి మాటలు తీసుకుని ఆ సహనం తెచ్చుకోండి, ఆ శ్రద్ధ పెట్టుకోండి, ఇవి తీసుకోవాలి తప్ప ఏదో మహిమలు వాటికి ఆపాదించేయకండి. ఇదే మాట్లాడాను నేను. అది కూడా మన ధర్మం వైపు తిప్పి మళ్లించే ప్రయత్నంలో మాట్లాడింది. అంతేగాని అక్కడ నేను ఆ భక్తుడిగా నేను ప్రకటించలేదు. ఎప్పుడూ నాకు భక్తిభావం లేదు, ద్వేషభావం అంతకంటే లేదు, తటస్థ భావమే. కానీ సనాతన ధర్మంలో శాస్త్రసమ్మతంగా దాన్ని తీసుకురావడం అనేది నా మనస్సు అంగీకరిస్తుంది. అది మాత్రం నేను మొదటి నుంచి అన్ని చోట్ల చెప్తూనే ఉన్నా. అయితే గురువుగారు, ఇప్పుడు ఎప్పుడో సాయిబాబాని మొక్కుంటాము అనుకుందాం, నేను మొక్కాను. ఇప్పుడు నేను సాయిబాబాకి సంబంధించి అతను సనాతన ధర్మంలో భాగం కాదు అని తెలుసుకున్నాను. అప్పుడు మొక్కాను కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకున్న విషయాన్ని చెప్పడానికి నేను అర్హుణ్ణి కాదు అంటున్నారు. అప్పుడు ఎందుకు మొక్కావు, అప్పుడు బుర్రలేదా అన్నట్లుగా. అలాగే ఇప్పుడు ఉదాహరణకి కరుణాకర్ గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ వీరు ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్తారు. అంటే అందులోంచి వచ్చారు కాబట్టి ఇంక హిందూ ధర్మం గురించి చెప్పేటటువంటి హక్కు లేదు అని చెప్తారు. అంటే ఒక విషయం నిజాన్ని తెలుసుకున్న తర్వాత అది ప్రకటించేటటువంటి అర్హత ఉండదా గురుగారు? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఏదైనా కూడా ఒకప్పుడు అయ్యో ఇలా చేసామే అని మళ్ళీ అది కాదు అని చెప్పడానికి అది నిజాయితీకి సంకేతం, స్వచ్ఛతకి సంకేతం. మన హృదయాన్ని చక్కగా అంగీకరించాం కదా. అదే మేము ఒకప్పుడు ఉన్నాం కనుక తర్వాత రియలైజ్ అయ్యేలా వచ్చాం కనుక ఆ రియలైజేషన్ మీరు తీసుకోండి అని చెప్పడంలో తప్పేముంది. ఇంకొక మాట గురుగారు, గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్తారు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తూ, ఇప్పుడు సాయిబాబా ఎందుకు పరబ్రహ్మ అన్నదానికి ఆయన గురువు కాబట్టి పరబ్రహ్మ అనేలాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాదన చేస్తున్నారు. నిజమే, గురువు మనకి అన్ని విషయాల్లో కీలకము. ఆయనపై గురువు ఉంటే మనం ఆ పరమాత్మను అర్థం చేసుకోగలం, ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలం. అయితే ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. గురువు అనే పదానికి అర్థం ఏమిటి? గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ పరబ్రహ్మ కంటే కూడా అంటే దేవుడు కంటే కూడా గురువే గొప్ప అనే మాటల్ని అది ఆమోదించాలా? శాస్త్రబద్ధమా లేకపోతే అతిశయోక్త? ఇప్పుడు యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అని ఒక మాట ఉంది. భగవంతుని ఎందు అలాంటి భక్తి ఉంటుందో అలాంటి భక్తి గురువు ఎందు ఉండాలి. ఆ చెప్పడం ఉద్దేశం ఇలాగ కల్టి చేసి పూజలు చేసి అలా చేయమని కాదు. ఇక్కడ భగవత్ సమానమైన గౌరవం. ఎందుకంటే ఆయన తపస్సు చేసి అనుభవించి చెప్పే ఉత్తమ గురువు గురించి చెప్పేటప్పుడు ఆ శ్లోకం చెప్తారు. అలాంటి వాళ్ళు నిరంతరం భగవత్ చింతన చేస్తూ భగవంతుడి గురించే చెప్పేటప్పుడు వాళ్ళ భగవతత్వమే వ్యక్తమవుతోంది కనుక మనం గంగున్న పాత్రని ఎలా గౌరవిస్తామో భగవతత్వం చెప్పే వ్యక్తిని మనం గౌరవిస్తాం. ఆ గౌరవం అనే దాని వెనకాల వాళ్ళు చెప్పే బోధతో పాటు వాళ్ళ అనుష్ఠానం, వాళ్ళ తపోబలం కూడా ఉంటాయి. అంతవరకు అది తీసుకోవాలి తప్ప అది తీసుకొచ్చి ఆయన్ని విష్ణుమని పరబ్రహ్మమని ఇది చేసేసి
వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆ స్థానంలో ఇది పెట్టడం అది తప్పు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి అంశం, అది గమనించాలి. ఇప్పుడు మనమందరం సాయిబాబా గారికి విరోధులమని, సాయిబాబా గారి పక్షం ఇంకొకరు ఉన్నారని ఈ వివాదం కాదు మనకు కావాల్సినటువంటిది. అది ఈ ధర్మంలో ఏ విధంగా మనం స్థానం కల్పిస్తామనేది ఆలోచిస్తే కల్పించబడదు అని మనం చూసుకొని, అది వారి విశ్వాసానికి నమస్కారం. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి అనుభవం వారిది. ఆ విశ్వాసం వారికి సరిపోతుంది, ఆ విశ్వాసం వారికి సరిపోతుంది. కానీ ఆ విశ్వాసాన్ని ఈ ధర్మంలో తీసుకొచ్చి విమర్శడం మాత్రం మనం సర్దుకోలేకపోతున్నాం. సనాతన ధర్మాన్ని కలుషితం చేయొద్దు, కలుషితం ధర్మాన్ని అయిపోతుంది, ధర్మంగా ఉంచాలి. వక్రీకరణ అవుతుంది, అపార్థం అవుతుంది, ఒకదానికి మరొకటి కల్పించబడుతుంది కదా. అంటే ఈశ్వరం సర్వభూతానం అంటారు కదా, అలాగే భగవంతుడు కూడా మీరు ఏ ఏ మార్గాల్లో ఎవరిని పూజించినా ఆయా మార్గాల్లో నేనే అనుగ్రహిస్తున్నాను ఇలాంటి ఉదాహరణలు చెప్పి, సో బాబాను పూజిస్తే తప్పే ఉంది, రాళ్ళను రప్పును పూజిస్తున్నప్పుడు అని కూడా మాట్లాడతారు గురువుగారు. ఇప్పుడు ఏ ఏ మార్గంలో కొలిచినా ఆయా మార్గాల్లో నేను కనబడతానని అర్థం. శాస్త్రసమ్మతమైన ఏ మార్గంలోనైనా నన్ను కొలుచుకోవచ్చు అని చెప్పాడే తప్ప శాస్త్ర విరుద్ధ మార్గాలు కూడా నన్ను చేర్చుతాను ఎలా చెప్తాడు? తస్మాత్ శాస్త్ర ప్రమాణం. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్న మాట ప్రకారంగా ఏ యథామాం ప్రపంచంతే తాంస్తదైవ భజామ్యం అన్న మాటకి నన్ను ఎలా భావిస్తారో అలా అనుగ్రహిస్తాను. అది శాస్త్రసమ్మతంగా భావించిన వారిని అనుగ్రహిస్తాను. అందుకే సనాతన ధర్మంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఏ మార్గమైనా నన్ను అనుష్ఠించవచ్చు అన్నారే తప్ప దాని విరుద్ధ మార్గం నన్ను చేర్చుతుందని ఆయన చెప్పలేదు కదా. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా కృష్ణుడి తర్వాత ఇక రాబోయే అవతారం కల్కి అవతారం. ఈ మధ్యలో వచ్చేటటువంటి గురువుల గురించి కానీ అవతారాల గురించి కానీ ఇక్కడ అసలు ప్రస్తావన అనేది శాస్త్రాలు ఎక్కడ లేదా గురువు? అంటే మహనీయులు మహాత్ములు సిద్ధపురుషులు వస్తారన్న విషయాలు మాత్రం అనుకున్నాయి, వాళ్ళ అవతారాలు అనడానికి లేదు. ఓకే, అలా గౌరవించేమే తప్ప ఆ విభూతిని విభూతిగా గౌరవించేమే కానీ భగవంతుడికి ప్రత్యామ్నాయంగా మనం ఈ స్థానాలకి తీసి ఆ స్థానం పెట్టలేదు. మీ అనేక సంపాదకీయాలు నేను వీడియోల రూపంలో చాలా చేస్తున్నాను. సంతోషం. ఇన్ని విషయాలు మేము ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడెప్పుడో చెప్పేశారు మీరు. చాలా రియలైజేషన్ నాకు, అంటే ఎప్పుడో తెలుసుకోవాల్సినవి మేము యాక్చువల్లీ ఇప్పుడు మేమేదో చెప్తున్నాం అనే భ్రమలో ఉన్నాం. మీరు చెప్పేస్తున్నారు ఆల్రెడీ. నాకు అక్కడ మీలో ఉన్న రెబలిజం అనొచ్చలేదు ఆ పదం, అది మాకు కనిపించింది. అంటే విప్లవం, అంటే జ్ఞానంలో కూడా విప్లవం ఉంటుందని మాకు అవగతం అయింది. చాలా చాలా సంతోషపడ్డాను అప్పుడు. అంటే ప్రతి సంపాదకీయంలో అదే ఫీలింగ్ వస్తుంది నాకు. అది 30 ఏళ్ల నుంచి ఇదే తాపత్రయపడుతూ చెప్పినా రాసినా ఒకటే. అదే గురుగారు, ఎక్కడ ప్రవచనాల్లో కూడా ఇప్పుడు మన భావాలకి విరుద్ధంగా నేను అక్కడ చెప్పలేదు, ఇదే చెప్తూ ఉన్నాను. మేము ఇది ప్రారంభించేటప్పుడు కొంతమంది పెద్దవారిని కూడా వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. గురుగారు మీరు ప్రారంభించండి, సమయం సందర్భం వచ్చినప్పుడు మేము కూడా దీని మీద మాట్లాడుతాం అన్నారు. అయితే మీ అభిప్రాయం కూడా తీసుకోవాలి అని ఇక్కడ రావడం జరిగింది ఈరోజు. అసలు శాస్త్రం ఏం చెప్తుంది మీ ద్వారా తెలుసుకుందాము అని వస్తే మీరు విస్పష్టంగా ఇది శాస్త్ర విరుద్ధం అనేది చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. అంటే మేము చేస్తున్నటువంటి పని ఇది శాస్త్ర సమ్మతమే అంటే మేము కూడా ఇంకొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అది అంతేకాకుండా నా ప్రవచనాలు వినే అలవాటు లేనటువంటి వాళ్ళు కూడా ఏవో ఒక 2 ముక్కలు లాక్కొచ్చి దాన్ని ఇక్కడికి చూపించి మాట్లాడడం కూడా జరుగుతుంది కనుక ఈ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. నా స్టాండ్ ఏమిటి అనేది తెలియజేయాలి. అప్పుడు రాసినప్పుడు మనసు చంపుకుని రాసిందేం లేదు, అలాగనే భక్తిభావంతోనూ రాసింది లేదు. అప్పటికి నాకు నెగిటివ్ థాట్ లేదు కనుక, మరొక భావం లేదు కనుక అప్పుడు రాయడం జరిగింది. తర్వాత సత్యం తెలిసిన తర్వాత అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు నేను. మీరు ఇందాక చెప్పినట్టు మనం ఒకటప్పుడు తెలుసుకున్న తర్వాత రియలైజ్ అయిన తర్వాత పక్కన పెట్టేశాం. సాయి మందిరాలకి ఆగమ శాస్త్రం అనేది ఉంటుందా? అస్సలు ఎలా ఉంటుందండి, దీని విషయంలో నాకు చాలా ప్రతిఘటనలు వచ్చాయి. నేను ఒకసారి చెప్పడం జరిగింది, ఫలానా మందిరం ఆలయం ఎలా అవుతుందండి, ఒక యంత్ర ప్రతిష్ఠ చేస్తారు కదా, ఆ యంత్రానికి దగ్గర దేవతను పెడతారు కదా, ఇక్కడ ఏ యంత్రం పెడతారు, ఏ దేవత రూపం కల్పన చేస్తారు గట్టిగా అడగడం జరిగింది. ఒకరు రామయంత్రం పెట్టేస్తామండి, దాని మీద పెడతామన్నా. ఒక యంత్రం పెట్టి ఒక మూర్తిని పెడితే అంత పాపం. అది మంత్రం, యంత్రం, విగ్రహం 3 అనుబంధం కదా ఆలయం అనేదానికి ఆగమంలో చెప్తున్నది. మంత్రం జపం చేసి దాని పొటెన్సీని తీసుకొచ్చి యజ్ఞం ద్వారా తీసి దాని యంత్రంలో ధార పోసి దాని మీద దానికి తగ్గ ఆకృతిని నిర్మాణం చేసి దాని జలాదివాస ఆదివాసాలతో శుద్ధం చేసిన తర్వాత ఏ మంత్రం యంత్రం ద్వారా అక్కడ ప్రతిష్ఠింపబడిందో దానికి తగ్గ మూర్తిని ప్రతిష్ఠించాలి. దీన్ని బట్టి అబద్ధం, మోసం కూడా చేస్తున్నారు, కపటం జరుగుతుంది కదా, తప్పు కదా. ఒక బొమ్మ పెట్టి పూజించడం వేరే విషయం, పెట్టిందేమో మన యంత్రాలు పెట్టడం, అక్కడిది పెడితే పూర్తి శాస్త్ర విరుద్ధమే, దుష్ఫలితాలు ఇస్తాయి. అది బాధాకరం. అదే మిగిలిన వాళ్ళలో 4 గోడలు లేపేసి ప్రార్థనా మందిరం ఒక పెట్టుకుని దండం పెట్టుకున్నాను అనుకోండి,
ఇది వాళ్ళ విశ్వాసం వాళ్ళది అనొచ్చు. అలా ఉండకుండా అది తీసుకొచ్చి దీంట్లో చొప్పించే ప్రయత్నంలో దీనికి దెబ్బ తగిలిస్తున్నారు. దానిలో దుష్ఫలితాలు వస్తాయి. ఇలాంటి ఇంకొక ఆయన నా దగ్గరకు వచ్చి ప్రవచనం చెప్పినప్పుడు రామకృష్ణ పరమహంస గురించి చెప్తారు, రమణ మహర్షి గురించి చెప్తారు, అక్కడ దాకా వస్తారు. ఇది చెప్తారేమో అని ఎదురు చూస్తాం, మీరు చెప్పరు, ఎందుకు మీరు ఎలా చేస్తారు అన్నారు. వాళ్ళెవరు కల్టులు చేయలేదండి, సంప్రదాయానికి విరుద్ధంగా లేవు. అంటే జనం నాడి బట్టి మాట్లాడడానికి మీరు కల్టి చేసి దాని ఒక పద్ధతి చేశారు కనుక నేను మాట్లాడితే దాన్ని ప్రోత్సహించినటువంటి దోషం నాకు వస్తుంది, అందుకు నేను చెప్పను అని చెప్పడం కూడా జరిగింది. అవతార పురుష లక్షణాలు నేను చెప్పినప్పుడు కూడా పేరు చెప్పకుండా రాముడు అంటే ఎలా ఉంటాడు, కృష్ణుడు అంటే అవతార మూర్తి అంటే ఎలా ఉంటుంది, అలాగే గురువు అంటే ఎలా ఉంటాడు. భేదం ఉంది అవతార పురుషులకి వీళ్ళకి. అందరినీ అవతారాలు ఎన్నికొండకి మనకు అర్హత ఏమిటి అవతారం నిర్ణయించడానికి? అవతారం అవతరించక ముందు కూడా ఒక మంత్రాది దేవత ఋషులు ఉపాసన చేసి మీరు అవతరించారని ప్రార్థించినట్లుగా రామాయణం, భాగవతం, భారతం చెప్తున్నాయి. వారు ఏ మంత్రంతో ఉపాసించారో ఆ దేవత ఆవిర్భవిస్తుంది. కనుక తత్వాన్ని ఉపాసిస్తే ఆ విష్ణువు అప్పుడు ఉన్నాడు, మంత్రదేవతగా ఉన్నాడు. ఆ మంత్రాది దేవత అవతరించాడు. రాముడు వచ్చిన తర్వాత దేవుడు కాలే, కృష్ణుడు వచ్చిన తర్వాత దేవుడు కాలే. ఇంకోటి గురుగారు, దీనికి అనుబంధంగానే ప్రశ్న. అదే ఆలయాల్లో శివుడు ముందు ఉండాల్సిన నందీశ్వరుడు సాయిబాబా ముందు పెడతారు. ఏదో ఒక హిందూ దేవీ దేవతలు లేకపోతే హిందువులకు సంబంధించినటువంటి శాస్త్రాలు విషయాల్ని కలుపుతున్నారు. అలా శివుడి ముందు ఉండాల్సిన నందిని సాయిబాబా ముందు పెట్టడం, లేదా గరుడ వాహనం మీద సాయిబాబా గారిని కూర్చోబెట్టడం, కూర్మ అవతారం మీద లేదా కూర్మం మీద ఆయన పాదం పెట్టేలాగా విగ్రహాలు, వీటి వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి, శాస్త్రం ఏం చెప్తుంది గురువుగారు? మా గురువుగారు సద్గురు శివానందమూర్తి గారు మీకు తెలుసుంటారు. ఆయన ఒకసారి చాలా బాధతో అన్నారు, వాడు పాదాల దగ్గర మన దేవుళ్ళని పెట్టడం ఎంత బాధాకరమైన విషయం అన్నారు. శివలింగం మీద సాయిబాబా కూర్చుని పానవట్టం మీద ఆయన కాలు పెట్టి కూర్చుంటాడు. ఎంత బాధాకరమైన విషయం. అంతే కదా, పాదాల దగ్గర మన దత్తాత్రేయ స్వామి లాంటి వాళ్ళని పెట్టి పూజ చేయడం, అది చాలా బాధాకరమైన అంశం. ఎక్కడ పెడుతున్నా ఏమిటి, ఎట్టిపోతున్నది. తీరా చూస్తే ఆయన శుద్ధి చేయించుకున్నటువంటి ఒక అన్య మతస్థుడు ఆయన, అంటే ఒరిజినల్గా చూస్తే చరిత్ర ప్రకారం. మామూలుగా చూసినప్పటికి కూడా ఇందాక చెప్పినట్టు వాళ్ళ విశ్వాసం అంటే వాళ్ళకి బొమ్మ పెట్టుకోవాలండి, విగ్రహం పెట్టుకోవాలండి. కానీ ఈ స్వరూపం అది, ఆ స్వరూపం ఇదని భ్రాంతి కల్పించడం చాలా తప్పు కదా. పరబ్రహ్మగా ఎవరిని ఉపాసించాలో వేదాంత శాస్త్రాలు నిర్దేశించాయి. దేవతల్లో కూడా ఉపాస్య దేవతలోనూ ఒకరు ఉంటారు, ఎవరిని ఉపాసించాలి అని చెప్పారంటే పరబ్రహ్మముగా ఉపాసించదగ్గ దేవతలు ఎవరు. పరబ్రహ్మం నిర్గుణము, సగుణము అని 2 రూపాలు. నిర్గుణ బ్రహ్మము ఎప్పుడూ ఒకటే. సగుణ బ్రహ్మకు వచ్చేటప్పటికల్లా ఆ నిర్గుణ బ్రహ్మమే సగుణ బ్రహ్మముగా వ్యక్తమైనప్పుడు ఏ రూపాలుతున్నాడో ఆ రూపాలను ఎలా ఉపాసించాలని వేదం నిర్దేశించింది. ఆ నిర్దేశించిన ప్రకారంగా మనకు 6 రూపాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతి, సుబ్రహ్మణ్యుడు. ఈ 6 ప్రధానంగా వేదం చెప్పినటువంటి ఉపాస్య దేవతలు. త్రయీవేద్యం హృద్యం అన్నారు శంకరులు. వేద వైద్యుడైన వాడే భగవంతుడు అవుతాడు. సో ఫలితము లేదా పరమగతి పొందాలన్నా ఏదైనా సరే మనకి వేదం చెప్పినట్టే ఉండాలి. అందుకే మన సనాతనం హిందూ ధర్మంలో ఉంటూ గట్టిగా ఇది ఉపాసిస్తేనే మనం తరిస్తామని విశ్వాసంతో ఉన్నవాళ్ళమే సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళం కదా. అలాంటప్పుడు ఇతర మతాల వాళ్ళని కూడా మనం కలిపేసుకోవచ్చు. అలాగని వాళ్ళని మనం ఏమనం, వాళ్ళ మతం, వాళ్ళ గౌరవం వాళ్ళు పాటిస్తున్నారు, అలాగే ఇది కూడా ఒక మతంగా వాళ్ళు పాటించుకోవచ్చు. అది ఇప్పుడు వేద విరుద్ధమైనటువంటి ఇలాంటి మతం అనుసరించే దుష్ఫలితాలు కూడా తప్పకుండా ఉంటాయండి. అశాస్త్రవిహితం ఘోరం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కదా. అశాస్త్రవిహితం ఘోరం. యజంతే నామయజ్ఞాస్తే దంభమానవదాన్విత. పేరుకు మాత్రమే మనం వాడుకుని ఈ యజ్ఞములు మనకు ఏవవుతున్నాయో వాటిని వికృతం చేసి అలా వాడుకుంటే శాస్త్రవిరుద్ధంగా వాళ్ళకి సద్గతి రాదు సరికదా. వాళ్ళని నేను తర్వాత నీచ యోనుల్లో పుట్టిస్తాను, అంటే రాక్షసాది పశు జన్మలు కలిగిస్తాను. వాడు మా అప్రాప్యవిత కౌంతేయ తతోయాం చదమాంగతి అన్నాడు. వాడు ఏ జన్మలోనూ నన్ను పొందలేడు, ఇంకా అధమగతిని పొందుతాడు అని కూడా చెప్పాడు. గత 100-150 సంవత్సరాల క్రితము లేకపోతే మహా అయితే ఒక 200 సంవత్సరాల క్రితం ప్రింట్ చేసుకున్న కొన్ని పుస్తకాలని లింకప్ చేసి డాట్స్ కనెక్ట్ చేసుకొని ఇదిగోండి ప్రమాణం అని సాయిబాబా గారిని హిందూ దైవంగా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ షిరిడి సంస్థానం లాంటివి కూడా అతను హిందూ దేవుడు కాదు అని కోర్టులో వాదించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆయన సెక్యులర్ గాడ్, హీఈస్ నాట్ హిందూ, హీఈస్ నాట్. అటువంటిప్పుడు మనం ఖచ్చితంగా అది హిందూ మతంలో భాగం కాదని చెప్పచ్చు. ఎందుకంటే సెక్యులర్ అంటేనే నాన్ హిందూ అని అర్థం, ఎగనిస్ట్ హిందూ. సెక్యులర్ పదానికి హిందూ వ్యతిరేకము,
హిందువులకి సంబంధం లేదు షిర్డీ సంస్థను యాక్సెప్ట్ మరి బహిరంగంగా అని వాళ్ళే చెప్తున్నారు. మన హిందువుల్ని ఏమార్చడానికి మాత్రమే ఈయన హిందూ దేవుడిగా ప్రచారం చేస్తున్నారు. కోర్టులకు వెళ్తే మాత్రం క్లియర్గా ఈయన హిందూ కాదని చెప్తున్నారు. ఇంకొక మాట కూడా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. ఓవరాల్ సచ్చరిత్రలో బాబా గారు ముస్లిం భక్తులకి, అంటే ముస్లిం భక్తులుగా అక్కడ రాసుకున్న చోట వాళ్ళకి ఏం చెప్తారంటే, నీకు నాకు అల్లాయే దేవుడు, అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏకే అని చెప్తారు. హిందూ భక్తులకి నేనే నీ శివుడిని, నేనే నీ రాముడిని, ఇదిగో నా పాదాలను ఆశ్రయించు, గంగా యమున ఇక్కడే ప్రవహిస్తుంది అంటారు. ఇక్కడ నాకు హిపోక్రసీ కూడా కనిపిస్తుంది అనేది నాకు అనిపిస్తున్న ఒక పర్సెప్షన్. అదే ఆయన అల్లా మాలిక్ అన్నాడు కనుక ఆ మతస్థులు ఆయన్ని గౌరవిస్తున్నారా? ఆ మతస్థులు వాళ్ళు జస్ట్ ఒక వాటికి వాళ్ళ వెళుతున్నారు. మత బోధకుడిగా చూస్తున్నారు అంతే. బోధకుడిగా కాదు, అసలు వాళ్ళు గౌరవించి వాళ్ళు దానిలో పెట్టుకుంటున్నారా? వాళ్ళ తాలూకా ప్రార్థన మందిరాలు ఏమని పెట్టట్లేదు. మనం మాత్రం తెచ్చి పెట్టుకుంటున్న ఆలయాల మధ్యలో పెడుతున్నాం, మన దేవుళ్ళని వాడి దగ్గర పెడతాం. ఆయనే రాముడు, ఆయన కృష్ణుడు అంటున్నాం. వాళ్ళు కనీసం ఇంకొకటి ఆయన పెడితే కానీ ధనం రాదు అనే అభిప్రాయం అనేక దేవస్థానాలకు కూడా కలుగుతుంది. అందుకే అనేక ఆలయాల్లో కూడా పెట్టడం. ఒక చోట శివాలయానికి ప్రజలు తగ్గిపోయారు, ఈయన పేరును కట్టిన ఆలయాలకి, వీటిని ఆలయాలు అనకూడదు, ఈయన పేరు పట్టిన వాటికి వస్తున్నారని చెప్పి ఆ శివాలయం పూజారి పొద్దున్నే నామకేవాస్త దీపం పెట్టే శివాలయంలో తాళం వేసి ఈ ఆలయానికి అర్చకత్వం చేస్తున్నారు. అసలు అర్చా విధానం ఏమిటి? దానికి అర్చా విధానమే లేదు కదా. అంటే సచ్చరిత్రలో కూడా ఒక చోట ప్రస్తావించారు గురువుగారు. మనకి కాశీయే గయా, కాశీయే పండరీపురము, ద్వారక, బద్రీనాథు, కేదార్నాథు, అంటే ఈ క్షేత్రాలు వేటికి కూడా వెళ్ళక్కర్లేదు, షిరిడీకి వస్తే సరిపోతుంది. సాయినాథుడే మనకి రాముడు, కృష్ణుడు ఇత్యాది దేవతా స్వరూపాలు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా సాయి సచ్చరిత్రలో రాసుకున్నారు. ఇది మన దేవతా స్వరూపాల మీద, మన పుణ్యక్షేత్రాల మీద జరుగుతున్నటువంటి దాడిగా మనం ఎందుకు చూడకూడదు? షిరిడీయే మక్కా అవ్వాలి కదా గురువుగారు, ఆ లెక్క ప్రకారం షిరిడీయే జెరూసలేం అవ్వాలి కదా. రెండు వాళ్ళు ఒప్పుకోరుగా, మనం ఒప్పుకుంటాం. అది బాధ. ఎందుకంటే మనది వదిలేయడానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉంటాం. అయినా మనం వదిలి పట్టుకోవాల్సిన లక్షణం ఏముంది అక్కడ? పట్టుకోవాల్సింది ఏముంది అక్కడ? ఇక్కడ నిర్మోహమాటంగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇది కలిపురుషుడి ప్రభావం అయి ఉంటుందా? 100% కలి ప్రభావం వల్ల ఇక్కడ బుద్ధులు పుడుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్లు వారి విశ్వాసానికి మేము ఎప్పుడూ నమస్కరిస్తాం. ఎవరి విశ్వాసాన్ని తృణీకరించడం, ఒక విశ్వాసాన్ని విఘాతం కలిగించకుండా తప్పే. ఆ విశ్వాసానికి వారి దైవంగా అనుకుంటే అనుకోనేయండి, కానీ దాని సనాతన ధర్మంలో భాగంగా అనకూడదు. అదే అప్పుడు అది మన విశ్వాసాన్ని, మన విశ్వాసం మాత్రం కాదు, మన శాస్త్రసమ్మతమైన ఒక విశ్వాసంతో మనం ఉన్నాం. అవును, ఈ శాస్త్రానికి సంబంధం లేనిది అది. అందుకే దీన్ని కలిపితే మేము ఈ శాస్త్రంలో, ఈ సనాతన ధర్మంలో ఉన్నాం కనుక దీనికి అది చెందదు అని. సాయి గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి వినండి గురు. గాయత్రి మంత్రం చాలా తప్పు కదండి. ఎందుకంటే మంత్రానికి ఋషి ఉంటాడు, మంత్రానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. మంత్రాలు మొత్తం రెండింటిలోంచి లభిస్తాయి. ఒకటి వేదం, 2 ఆగమం. ఆగమం అంటే మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం కూడా మనకుంది. తంత్రాల నుంచి, వేదం నుంచి, ఈ రెండులోంచి వచ్చిన వాటి మంత్రం అంటారు. ఆ రెండిటికి మంత్రము వ్యక్తి తయారు చేసినవి కావు, వాటికి ఋషులు తపశ్శక్తితో ఇచ్చినటువంటివి. కనుక ప్రతి మంత్రానికి ఋషి ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఋషి? దీనికి ఏ వేదంలోంచి తీశారని, ఏ తంత్రశాస్త్రంలోంచి తీసుకొచ్చారని. స్వబుద్ధి రచితై శాస్త్రై అన్నారు. ఇక్కడ వాళ్ళ బుద్ధితో వాళ్ళు రాసేసుకున్నటువంటివి అప్రమాణం, వాటిని అనుసరిస్తే ప్రమాదం. అదే మనం ఎప్పుడూ మన సంస్కృతికి ఆధార గ్రంథాలు మర్చిపోకూడదు. ఒకటి వేదం, పురాణం, ఇతిహాసం, ఆగమం. ఆగమం అంటే మంత్రశాస్త్రం. ఈ 4 మనకు ప్రధానం. ఈ 4ంటికి చెందనిది ఏదైనా సరే సనాతన ధర్మం పేరుతో చలామణి కారాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ 4ంటికి దేనికి చెందనిది ఇది. అందుకు ఒక గురువు మా నమ్మకం పెట్టుకోండి, కానీ వీటిలో కలపకండి అనేదే నేను చెప్పేది. సనాతన ధర్మంలో భాగంగా చెప్పకూడదు. ఈ స్పష్టత హిందువులకి కలగాలి. ఇంకొక ప్రశ్న గురువు గారు, అంటే వారి వైపు నుంచి కూడా ఉన్న విషయాలు ఇవి. ఇది నాథ సంప్రదాయం అని, ఎందుకంటే ఒక సందర్భము సచ్చరిత్రలోనే ఉంటుంది. ధుని అని ఒకటి ఉంటుంది, అంటే నిత్యం అగ్నిహోత్రం. అక్కడే ఆయన మల విసర్జన చేస్తాడు అని రాసి ఉంటుంది. ధుని పక్కనే మల విసర్జన చేస్తాడు, అండ్ వారానికి ఒకసారి స్నానం చేస్తాడు బాబావారు, ఆయన లీలలు అర్థం కావని రాశారు. సరే, దాన్ని కూడా మహిమలుగా వీరు చదువుకుంటారు. కానీ ఈ నాథ సంప్రదాయంలో అవి సాధారణంగా ఉంటాయి, అటువంటి వారు మాంసం కూడా తింటారని
కాళిక సంబంధించిన పూజలు కూడా అవి ఉంటాయని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే దత్తాత్రేయుని యొక్క అవతారాల్లో ఇతను కూడా ఒకరు ఉన్నారని ఏదో ఒక పుస్తకం ప్రమాణంగా చేసి చెప్తారు. ఇన్ని వీటికి ఎలా సమాధానం చెప్పాలి? ఉత్తమ దత్త సంప్రదాయంలో వాళ్ళు ఎవరు కూడా ఆ మాట చెప్పినది లేదండి. రెండవది, ఇటువైపు ఇన్ని శాస్త్రవిరుద్ధమైన అంశాలు కనబడుతూ ఉంటే ఆ ధుని పెట్టుకోవడం అనేది ఎక్కడ కనబడుతుంది కనుక ఇది మనం యాక్సెప్ట్ చేయాలంటే మిగిలిన విషయాలన్నీ ఏమంటారు అంటే సచ్చరిత్రలో సాయిబాబా ఎప్పుడు కూడా వెలుగులో నిద్రించేవాడు. ఆయన చావడిలోకి పోయినా దీపాలు పెట్టుకుని నిద్రించేవాడు. కాబట్టి ఆయన వెలుగులో ఉండటం ఇష్టం కాబట్టి ఆయన ఒక మంట అగ్ని రగిల్చుకొని అది నిత్యం కొనసాగేలా చూసుకున్నాడు. అంత పవిత్రమైనటువంటి అది ఒక యజ్ఞవాటికలాగా ఆయన భావిస్తే ఆ దుని పక్కనే మలమూత్రాలు విసర్జించేవాడు అని చెప్పి రాశారు. అది మరి అదే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వాళ్ళు నిజంగా అవధూతలే, వీటన్నిటి అతిక్రమించిన సిద్ధపురుషులు అయ్యారు అనుకోండి. అది అలా అనుకున్నప్పుడు ఇవన్నీ వాటికి అంటగట్టి చేయడం ఏ అవధూత విషయంలో జరిగింది? ఎవరి విషయంలో జరగలేదు. మనకు కొందరు అవధూతలకు సంబంధించి మనం పిచ్చమ్మ అవధూత గారిని ఉన్నారు, ఇంకా మరొక స్వామీజీ మరొక నెల్లూరు దగ్గర ఒకరు మనం చూసాం. అక్కడక్కడ ఇలాంటి పద్ధతులు కనబడవు కదా. వాళ్ళని గౌరవిస్తున్నాం, అలాంటి అవధూతలు ఉంటారు. కానీ వాళ్ళందరూ మన వీటికి ప్రత్యామ్నాయాలుగా లేరు, వీటికి విరుద్ధంగా లేరు. ఈ సందర్భంగా అరుణాచలంలో ఈ మధ్య టోపీ అమ్మవారు అని చెప్పి బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆవిడ గురించి మీ ఉద్దేశం? ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా చాదస్తంగా అనుకున్నా అవి స్వీకరించలేమండి అలాంటి వాటన్నిటిని. ఎందుకంటే బాలోన్మత్త పిశాచవత్ అని ఒక మాట ఉన్నది. అవధూతలు బాలుల వలె, ఉన్మత్తుల వలె, పిశాచముల వలె సంచరిస్తారు అన్నారు. కనుక అవధూతలు పిచ్చివాళ్ళ సంచరించవచ్చు, కానీ పిచ్చివాళ్ళందరూ అవధూతలు అయిపోరు కదా. అది చాలా ప్రధానమైనటువంటిది. కనుక మనం తెలుసుకోవాల్సింది, ఒక అవధూత పిచ్చివాడుగా ఉన్నా మనం పోల్చలేకపోతే మనకేం ప్రమాదం లేదు. అవధూత ఏమనుకోడు. కనుక పిచ్చివాడిని అవధూత చేసేస్తే మాత్రం చిత్రం ఏంటంటే కలిలో అన్ని మార్గాలు కలుషితమైపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అలాగే మనవే ఈ మాటలే అక్కడ తీసుకొచ్చి ఈ ఆధ్యాత్మికత, ఈ అవధూత, యోగి ఇలాంటి మాటలు తీసుకొచ్చి అక్కడ ఈ కాలుష్యాన్ని తీసుకొచ్చి అనేక మంది శాస్త్ర విరుద్ధమైనవి చేస్తున్నారు. ఒక చిన్న మాట చాలా కాలం క్రితం వచ్చింది ఏంటంటే, ఒకరు వచ్చి మన ఆలయాల్లో అన్ని చోట్ల నిబంధనలు ఎక్కువ, ఎవరైనా బయట నుంచి వండి తీసుకొస్తే నైవేద్యం పెట్టరు. నిజమే, మనమే ఎక్కడి నుంచి బయట నుంచి వస్తే తినలేం. అన్నం పెట్టడానికి వండి దేవుడి దగ్గర తేవడానికి అంత దూరం ఉండాలో శాస్త్రం ఉంది, వండే పద్ధతి ఉంది. లోపల మనం నియమంగా ఒక పద్ధతిగా ప్రతిష్ఠించినప్పుడు ఒక పద్ధతిగా ఆరాధన జరగాలి, దానివల్ల శాస్త్రం. అన్ని నియమాలు ఉన్నాయి కనుకనే మాకు ఇది కన్వీనియంట్గా అనిపించింది. ఏవైనా వండి ఎవరైనా తీసుకురావచ్చు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఏవి తీసుకొచ్చి వండినా ఆయన ఇప్పుడు నైవేద్యం పెట్టివచ్చు అంటే నేను మాట అన్నాను. అవునమ్మా నిజమే, దేవుడు అంటూ అయితే నియమాలు ఉంటాయి, కానీ కాకపోతే ఏ నియమాలు లేవు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పాను. స్త్రీలు బహిష్టు రోజుల్లో కూడా సాయి ఆలయాల్లోకి రావచ్చు, ఇది కూడా ఒక వెసులుబాటు ఉంది కాబట్టి అది డెవలప్ అయ్యాయి అని కూడా ఒకటి చెప్తున్నాను కదా. మన వాటి సంప్రదాయాలకి వాటికి విరుద్ధమైనటువంటిప్పుడు మన సంప్రదాయాలు అలా కలుపుతాం. అదే నా మాట. అంతవరకు పూర్తి భిన్నంగా వెళ్తుంది గురువుగారు. మీరు చెప్పిన అవధూత అయ్యాడు అనుకోండి, అవధూతకు నైవేద్యాలు లేవు, అవధూతకు అర్చనా విధానాలు లేవు, అవధూతకు మంత్రయంత్ర తంత్రాలు ఏం లేవు కదా. అసలు లేదు, మార్కు అవధూతగా విలేనే లేవు. లేనప్పుడు ఇప్పుడు అవధూతం తీసుకుని ఇందులో తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది పూర్తి విరుద్ధం, అవధూత సంప్రదాయానికి కూడా విరుద్ధం. ఓకే, అది ఏ సంప్రదాయమో కాదు ఇది. అది ఈ సంప్రదాయంలో ఏమడదు, అవధూత సంప్రదాయం కాదు అంటే అటు దీనిదంటే వేరే ఒకటి తయారైంది, వేరే ఒకటి కొత్తగా తయారైంది. కేవలం ఏదో కోరికలు తీరుతానే ఒక ప్రచారాన్ని నమ్మి అదే ఇందాక చెప్పాను పడుతున్నారు. ఆ నమ్మకం, ఆ నమ్మకానికి చాలా సంతోషం, గౌరవం. కానీ దీంతో కలపద్దు అని చెప్పడం మా యొక్క ఉద్దేశం. నమ్మడానికి ఏముంది, ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. మునిపే చెప్పినట్టు ఇతర మతాల వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, మనం గౌరవిస్తాం. కానీ మనం తెచ్చి కలుపుకోవాల్సిన అవసరం లేదు. అందులోంచి కొంత ఇందులోంచి కొంత చెప్పుకోకర్లేదు. ఎందుకంటే దేన్ని కలుపుకోకుండానే మనకు సంపూర్ణంగా ఉంటుంది. ఇవి చేయడానికి తెలుసుకోవడానికి మన ఆయుష్ సరిపోవట్లేదు. అంతమంది దేవుళ్ళు ఉన్నారు మీకు అని అంటూ ఉంటే అది మన ప్లస్. అది అంతమంది ఉండడం మన గొప్పతనం. ఉన్నవాళ్ళు చాలదా శాస్త్ర సమ్మతంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని కాదని ఇక్కడ ఏం తెచ్చుకుందామని వస్తున్నామో అర్థం కావట్లేదు. సచరిత్రలో ఉన్న విషయాలు చెప్తుంటేనే ఆయన ముస్లిం అనే విషయం చెప్పినా ఆయనకి సుంతి జరిగింది. హిందుత్వానికి వ్యతిరేకంగా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. కొంతమంది ముస్లిం ఒక ఉన్మాదంతో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరూ సచరిత్రలో కనపడుతున్నారు. అంటే వీరభద్రస్వామి ఆలయాన్ని అపవిత్రం చేయాలని చూసిన ఒక వ్యక్తి, అలాగే రాత్రిపూట పెద్ద పెద్ద అరుపులతో కల్మా చదువుతూ ఆ షిరిడి గ్రామస్తులు నిద్ర లేకుండా చేస్తే, ఈ షిరిడి గ్రామస్తులు ఈ రోహిల్లా అనే వ్యక్తి మీద సాయిబాబా కంప్లైంట్ చేస్తే ఆయన వేళ్ళన నోరు మోపిస్తాడు తప్ప ఆ రోహిల్లాని సరి చేసుకోమని చెప్పడు.
అని ఇలాంటి హిందువుల్ని హిందుత్వాన్ని ఇబ్బంది పెట్టే కొన్ని సంఘటనలు మేము ఉన్న విషయాలు చెప్తున్నాం. మా మీద కేసులు పెట్టారు. ఏకంగా షిరిడి సంస్థానే రంగంలోకి దిగి మా నోర్లు మూయించే ప్రయత్నం చేస్తుంది. మమ్మల్ని ఏ విధంగా ముందుకు వెళ్ళమంటారు గురుగారు? మీరు సత్యం అనుకుని చెప్తున్నారు, సత్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మీరైనా ముందుకు వచ్చేస్తున్నది అంటే సనాతన ధర్మం మరుగున పడిపోవడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది, సనాతన ధర్మంలో అంశాలన్నీ దూరం చేసేయడానికి దోహదపడుతుంది అనే బాధతోనే మీరు పనిచేస్తున్నారు. మూలాలకి దూరం అవుతుంది అనే బాధతోనే మీరు పనిచేస్తున్నారు. కనుక మీకు విద్వేషం ఏమీ లేదు. ఇప్పుడు అలాగని వాళ్ళకున్నటువంటి ఆ కల్ట్ని మనం అనేదేమీ లేదు. ఆ కల్ట్గా కొనసాగింది. కానీ అదే హిందూ మతం అనే భ్రాంతి మన వాళ్ళకి కలగకూడదు. హిందూ మతం యొక్క స్వరూపం అది కాదు, సనాతన ధర్మం యొక్క స్వరూపం వేరే ఉంది, అది మనం మర్చిపోకూడదు అనేది చెప్పాలి. అదే మన యొక్క తాపత్రయం. మొత్తానికి ఇలా ఎన్ని ప్రశ్నలు మా వైపు నుంచి ఉత్పన్నమవుతున్నా కూడా, అంటే ఏంటి, ఈ సాయి భక్తి పేరిట ఎవరైతే మాకు కౌంటర్ చేస్తున్నారో వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలన్నీ కూడా వేద విరుద్ధమైనవి, శాస్త్ర సంబంధం లేనివి అని స్పష్టంగా మీ బోటి వారి ద్వారా ఈరోజు ప్రకటితమైంది. ఇది ఒక అగ్నిలాగా, అగ్నితో సమానమైన సత్యం ప్రకటితమైంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు గురుగారు. మా మీద వాత్సల్యంతో మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎంతో విలువైన విషయాలు తెలియజేశారు. మేము చెప్తున్న విషయాలను బట్టే కొన్ని వేల మంది సాయిబాబా ఆరాధన మానేస్తున్నాము అంటే అది ఏ విధంగా మనకి ప్రమాదం, హిందుత్వానికి ఇది ప్రమాదంగా మారుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు గురువు. ఈరోజు మీ ముఖతః శాస్త్ర సమ్మతం ఏది, శాస్త్ర విరుద్ధం ఏది ఇంత స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళకి సమాధానం లభిస్తుంది అనేది మేము నమ్ముతున్నాం గురువుగారు. ఇంకెంతోమంది ధర్మ ప్రచారకులు, ప్రవచనకర్తలు కూడా ముందుకు వచ్చి నిర్మోహమాటంగా ఏది ధర్మం ఏది అధర్మం చెప్పవలసిన అవసరాన్ని గుర్తిస్తారని కూడా భావిస్తూ ఉన్నాం. ధన్యవాదాలండి. నమస్కారం.